వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. రాజకీయ నాయకులు బోధ పురాణం. ఎలాంటి కార్యక్రమం అయినా సరే, ఎలాంటి సభ అయినా సరే, ఎలాంటి సమావేశమైనా సరే, ఎలాంటి పబ్లిక్ చూస్తున్నారా లేదా అని గమనించకుండా రాజకీయ నాయకులు సబ్జెక్టు వదిలేసి భూత పురాణం మొదలు పెడతా ఉన్నారు. సమాజం ఎటు వెళ్తుంది, సమాజంలో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని గమనిస్తున్న ఆలోచన కూడా రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు. పార్టీ ఏదైనా కావచ్చు, నాయకులు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, రాజకీయ నాయకులు అయితే మాత్రమే బూతులు నేర్చుకొని మాట్లాడాల్సిన సందర్భం చూస్తా ఉన్నాం. ప్రతిరోజు మీడియా సమావేశాల్లో కావచ్చు, బహిరంగ వేదికలలో కావచ్చు, ప్రైవేటు కార్యక్రమాలు కావచ్చు, సమయం సందర్భం ఏదైనా సరే కానీ బూతులు మాట్లాడుతూనే మమ్మల్ని గుర్తిస్తారనే కోణంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. కుటుంబంతో కలిసి, పిల్లలతో కలిసి ఒక న్యూస్ ఛానల్ చూడలేని పరిస్థితిలో ఉన్నాం మన సమాజం ప్రస్తుతానికి. ఎందుకు రాజకీయ నాయకులు కావాలంటే, రాజకీయంలోకి రావాలంటే, రాజకీయం చేయాలంటే బూతులు మాట్లాడాల్సిన పరిస్థితి వ్యాపించిందా, లేకపోతే వీళ్ళు ఇట్లా క్రియేట్ చేసుకుంటున్నారా? ఎందుకు సమాజంలో ఒక యువత ఉంటది, ఒక పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ముఖ్యంగా సమాజంలో మనం ఎలాంటి మెసేజెస్ అన్నదే అంశం. అలాంటి సందర్భాలలో వీళ్ళు దాదాపుగా ఇప్పుడు మనం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి బూతులు మాట్లాడుతున్నారు. ఆ విషయాలు మనం అక్కడికి వెళ్ళొద్దు. కాకపోతే రాజకీయ నాయకులు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన విషయాలను మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సమాజం మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటే నాటి తరానికి, రేపటి తరానికి వీళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎందుకు ఇలాంటి అవాకులు చెవాకులు? అంటే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోండి, దాన్ని ఎవరు కాదన్నారు, దానికి వాటిని ఎవరు వక్రీకరించరు. కాకపోతే అంతకు మించి మీరు ఆ నాయకులు ఎలాంటి బూతులు మాట్లాడారు, నేను ఇంతకన్నా రెట్టింపు వాడితేనే పబ్లిక్ మమ్మల్ని యాక్సెప్ట్ చేశారనే కోణంలో వాళ్ళు ఈ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. దయచేసి సమాజాన్ని దృష్టిలో పెట్టుకోండి. సమాజం అంటేనే ప్రజలు. ఆ ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, చాలా మంది కూడా మీరు మాట్లాడే విషయాలని గమనిస్తున్నారు. సో నాయకులు ఏ పార్టీ అయినా సరే, ఎలాంటి సందర్భం అయినా సరే, ఎలాంటి కార్యక్రమం అయినా సరే ఉన్నతనంగా రాజకీయ నాయకులు మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక సామాన్యుల ఆలోచన. ఇకనైనా దయచేసి చట్టసభలో కావచ్చు, మీడియా సమావేశాలు కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, బహిరంగ వేదికలు కావచ్చు, ప్రైవేటు కార్యక్రమాలు కావచ్చు, పబ్లిక్ ప్లేస్లలో కావచ్చు, ఎక్కడైనా సరే కొంచెం రాజకీయ నాయకులు ఉన్నతనం మాట్లాడితేనే సామాన్యులు కూడా ఉన్నతనంగా ఉంటారు. మీరు అనడానికి ఎంత తేడా ఉంటుంది, నువ్వు అనడానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. దయచేసి గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలనే ఒక ఆలోచనతో మనం ఈ వీడియో చేస్తున్నాం. పబ్లిక్ చూసిన ఉన్నాన్ని మీరు ఏదైనా కామెంట్ రూపంగా తెలపండి. చూసిన ఉన్నాన్ని మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.